వెల్కమ్ బ్యాక్. ఐటీ పార్క్ అంటే అక్కడి భూముల్ని ఐటీ కంపెనీలకు కేటాయిస్తారు. ఇది కాస్త నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా ఈజీగా చెప్పేయచ్చు. కాకపోతే మన సర్కార్ మాత్రం ఐటీ పార్క్ లో ఉన్న కార్ల కంపెనీలకు కూడా స్థలం కేటాయిస్తున్నది. ఈ అక్రమ కేటాయింపులపై టీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది. కోర్టులో అలిగేషన్లు ఉన్నా కూడా ఎలాంటి క్లారిఫై రాకుండానే మరోవైపు వరుణ్ కంపెనీ త్వరలోనే తన సర్వీసింగ్ సెంటర్ని గచ్చిబౌలిలోని ఐటీ సెజ్లో ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అసలు ఏపీఐఐసి ఏ విధంగా ఈ భూమిని కేటాయించిందో చూద్దాం. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణను అన్ని విధాలా దోచుకు తింటున్న సీమాంధ్ర సర్కార్ మరోసారి దోపిడీకి తెగించింది. ఐటీ పార్కు కేటాయించిన స్థలాన్ని కారు చౌకగా వరుణ్ మోటార్స్కు కట్టబెట్టింది. నిబంధనలన్నీ తుంగలో తొక్కి దోపిడీకి గేట్లు బాల్రా ఎత్తేసింది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ హబ్గా పేరొందిన నానక్రామ్గూడలో ఏపీఐఐసి 50 ఎకరాల్లో ఐటీ పార్కును అభివృద్ధి చేసింది. నిబంధనల ప్రకారం ఇందులో ఐటీ ఇండస్ట్రీకి స్థలాన్ని కేటాయించాలి. కానీ ఏపీఐఐసి పెద్దలు సర్కార్ కలిసి వరుణ్ మోటార్స్ అనే కార్ల కంపెనీకి స్థలాన్ని ఇచ్చారు. ఎంతో విలువైన భూమిని కేవలం 2 కోట్లకే ఈ సంస్థకు అప్పగించేశారు. ఐటీ ఇండస్ట్రీలకు స్క్వేర్ ఫీట్ 10,000కు అమ్మిన ఏపీఐఐసి ఈ కార్ల కంపెనీకి మాత్రం 5,000కే గజం భూమిని అప్పనంగా అప్పజెప్పింది. అప్పటి ఏపీఐఐసి చైర్మన్ కనీస నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా భూ కేటాయింపులు జరిపారు. ప్రభుత్వ ఖజానాకు ఇంత పెద్ద మొత్తంలో గండిపడ్డా సీమాంధ్ర సర్కార్కు మాత్రం చీమ కుట్టినట్టయినా కాలేదు. దీంతో జరిగిన అన్యాయంపై టీఆర్ఎస్ నేతలు ఉద్యమించారు. గచ్చిబౌలిలోని ఏపీఐఐసి భవనాన్ని ముట్టడించారు. వరుణ్ మోటార్స్ కి అప్పనంగా కేటాయించిన స్థలాన్ని రద్దు చేయాలని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఏపీఐ చేస్తున్నటువంటి ఒక దురాగతాలకు అంతు ఇంతు లేకుండా పోతా ఉన్నది. దాదాపు 16 కంపెనీలపై హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. అంటే అక్రమంగా భూములు కేటాయించినారు, అప్పనంగా భూములు కేటాయించినారు, సరి అయినటువంటి ఒక ధర తీసుకోకూడదు. పేదవాడి దగ్గర నుంచేమో భూములు 1,00,000-2 లక్షల రూపాయల ఎకరం ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి గుంజుకొని కోట్ల విలువైనటువంటి ఒక భూములు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా ఏపీఐసి పెట్టుబడిదారు వర్గానికి, డబ్బున్నటువంటి ఒక వర్గాలకు, పెట్టుబడిదారు వర్గాలందరికీ కూడా దానం చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు ఇదే ఐటీ సెజ్ అనేటువంటిది ఐటీ కంపెనీస్ పెట్టడం కోసం మాత్రమే ఏర్పాటు చేయబడ్డ ఒక SEZ లో ఐటీ కంపెనీస్ పెట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక వరుణ్ మోటార్స్ అనేటువంటి దానికి అక్రమంగా భూమి కేటాయింపడం జరిగింది. ఇప్పటికైనా సీమాంధ్ర పాలకులు కళ్ళు తెరిచి ఈ అక్రమ కేటాయింపులను ఆపకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని టీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. పేద ప్రజల నుంచి లాక్కున్న భూమిని ఐటీ కంపెనీలకు ఇవ్వడం మరిచి ఈ ఏపీఐఐసి అధికారులు వరుణ్ మోటార్స్ కట్టబెట్టడంతో ప్రజా సంఘాలతో పాటు టీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ వాదులు భారీ ఎత్తున మండిపడుతున్నారు. ఇప్పటికైనా వరుణ్ మోటార్స్కు కేటాయించిన స్థలాన్ని వెంటనే రద్దు చేయాలని టీఆర్ఎస్ పాటు ఇతర సంఘాలు, తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో రాజశేఖర్, టీ న్యూస్, హైదరాబాద్. తెలంగాణకు